IPL 2025 మెగా వేలానికి BCCI ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తుంది. ఈ ఏడాది చివర్లో మెగా వేలాన్ని నిర్వహించాలని BCCI భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్ ని కొద్దిగా మార్పులు చేసి రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని కొన్ని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ విషయంపై IPL గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఇంకా ఎటువంటి తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇదిలా ఉంటే ఫ్రాంచైజీలు ఈసారి మెగా వేలాన్ని బాగా సద్వినియోగం చేసుకుని జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తున్నాయి. దీంతో IPL 2025 నాటికి ఏ ఆటగాళ్లు ఏ జట్టుల్లో ఆడతారో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకు సింగ్ మీడియాతో ముచ్చటిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ IPL మెగా వేలానికి ముందు KKR జట్టు అతన్ని రిటైన్ చేసుకోకపోతే అతడికి ఏ ఫ్రాంచైజీలో ఆడాలని ఉందో అనే విషయాన్ని బయటపెట్టాడు. రింకు సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కోల్కతా జట్టు నన్ను వదులుకుంటే మాత్రం నాకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాలని ఉంది అంటూ తన కోరికను వ్యక్తపరిచాడు. విరాట్ కోహ్లీ RCBలో ఉన్న కారణంగా ఆ ఫ్రాంచైజీకి ఆడాలనుకుంటున్నాను అని విరాట్ బాయ్ తో కలిసి ఆడే ఛాన్స్ కోసమే RCBకి వెళ్తానని అతడు తెలియజేశాడు. అయితే IPL అరంగేట్రం నుంచి రింకు సింగ్ KKR తరపున ఆడుతున్నాడు. ఆ జట్టు ఫినిషర్ గా రింకు ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అలాంటి కీలక ఆటగాడి విషయంలో కోల్కతా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి రింకు సింగ్ ని కోల్కతా జట్టు రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయా లేవా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.